తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అంకని యశోద ఇంటింట ప్రచారం. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తాళ్లపల్లి గ్రామ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాము ప్రజలకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు అంకని ప్రవీణ్ గారు మాకు ఏ కొదవ లేకుండా చేసిండు. ఊళ్ళో రోళ్ళు కానీ, మోరీలు కానీ, షేలకోయే రోళ్ళు కానీ అంతకుముందు పోనీకి రాకుండే ఇప్పుడు షేలులకైనా మంచిగా నడిచిపోతున్నాం. బండ్లు పోతున్నాయి, కార్లు వస్తున్నాయి. లారీ వర్షాకాలం గిట్ట మాకు పోనీకి అవకాశం లేకుండే. అసంటి అవకాశం మాకు తెచ్చిండంటే ఇప్పుడు గర్వకారణం కదా మాకు. మేము ఆయననే గెలిపించుకున్నాలే. మా ఊరోళ్ళు గిట్ట పట్టుదలతో తిరుగుతున్నారు గెలిపించుకుందామని. మేము గిట్ట దేవుణ్ణి ఆశిస్తున్నాం ఆయనే గెలవాలని. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఆయన జందని అది లేదు, మంచి పని చేస్తున్నాడు. మాకు ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. డెవలప్కు మంచి పేరు రావాలని. పేరు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకా చేస్తా, ఆయన స్థాయికి ఇంకా చేస్తా. చిన్న భవిష్యత్తు పిల్లగాడు అంత చేసిండంటే గర్వకారణం, మాకు గిట్ట గర్వకారణం. మేము 60 ఏళ్ళు అవుతున్నది. పిల్లగాడు ఇంత ఏజ్లో ఇంత చేసిండంటే ఇంకా ముందుకు ఎంత చేస్తాడు అనేది మేము పట్టుదలతోటి గెలిపించుకుందామని కంకణం కట్టుకున్నాం. ఎవరు చేయని పనులు 20 సంవత్సరాలు కానీ, ఎన్ని సంవత్సరాలు కానీ ఎవరు తిరగనికి రాకుండే. ఊళ్ళో గిట్ట మోరీలు గీరీలు తిరగనికి రాకుండా ఆయన వచ్చినాక 5 ఏళ్ళ కాలంలోనే ఇట్లా చేసిండంటే ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఆయననే కోరుతున్నాం, ఆయననే గెలిపించుకుంటాం. పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ 10th వార్డు కంప్లీట్ చేస్తూ ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అసలు ఏమీ అభివృద్ధి కాని టైంలోనే చాలా పెద్ద పనులు ఏవి అంటే ఇప్పుడు నూతన అంగన్వాడీ నిర్మించడం, దాని తర్వాత రైతుల పొలాలకు రోడ్లు వేయడం కానీ, శ్మశాన వాటిక డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం కానీ, మరియు త్రాగునీటి సమస్యల వాటర్ ప్లాంట్ నిర్మించడం కానీ, ప్రతి వార్డు అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్రతి డెవలప్మెంటు మంచి అని చెడు అని, పెళ్ళిళ్ళకు సావులకి ప్రతి ఒక్క దానికి నేనున్నా అని అంటూ అందరికీ ధైర్యం ఇస్తూ మన తాళ్లపల్లి ప్రవీణ్ ఇంతకుముందు ఏదైతే మెజారిటీతో గెలిపించారో అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలవడమైనది ఒక పార్ట్ అయితే భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అంకని ప్రవీణ్ ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి మా యొక్క తాళ్లపల్లి గ్రామ ప్రజలు అందరూ మనస్ఫూర్తిగా ప్రతి వార్డు ఏమంటారు ఉన్నోడని లేనోడని కాకుండా ప్రతి వార్డు డోర్ టు డోర్ కష్టపడుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. సో ఏవైతే పనులు ఆయన సొంత నిధులతోటి ఇవి నేను ఇంతకుముందు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆయన సొంత నిధులతోటి చేసిన పనులు, కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో కాబట్టి జగ్గారెడ్డి గారి సహాయం కోరుతూ ఆయన ఆశీస్సులతో ఇంకా
తాళ్ళపల్లి డెవలప్మెంట్ చేయాలని ఆయనకు మనస్ఫూర్తిగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే మనకు వచ్చే రోడ్డు ఆర్య గార్డెన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి కింది బజార్ రోడ్ టు మన ఫిల్టర్ బెడ్ వరకు బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మళ్ళీ గ్రామ పెద్దలను ఆయన మరియు కాలువలను కానీ దాని తర్వాత బొక్కల కార్ఖాన నుండి రోడ్డు నిర్మాణం కానీ దాని తర్వాత సీసీ రోడ్లు కానీ దాని తర్వాత మన గ్రామ యువకులకు ఉపాధి కల్పన కొరకై ఆశయం సాధిస్తూ మన ప్రవీణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని మేము మా గ్రామస్తులము అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ఎవరైనా సరే కానీ భారీ మెజారిటీతోటి గెలిపించాలని కోరుతూ